చాలా సినిమాలు చేశారు మీరు, చాలా జర్నీ ఉంది సినిమాతో మీకు. బట్ కాంతా సినిమా విషయానికి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు మన స్టేజ్ పైన, ఇది నాకు స్పెషల్ ఫిల్మ్ అని. ఎందుకు సార్, ఏ రకంగా మీకు స్పెషల్ ఫిల్ము, ఎందుకు అలా ఫీల్ అయ్యారు మీరు? లాస్ట్ ఇయర్ ఫుల్గా ఈ ఫిల్మ్ మేనే ఉన్నాము సార్. ఓకే. ఆల్మోస్ట్ 8 months ఈ ఫిల్మ్ కోసం పనిచేశాను. లాస్ట్ ఇయర్ నా 4-5 ఫిల్మ్సే చేశాను. కాంతాకు పెద్ద స్పేస్ ఇచ్చి పనిచేశాం. ఇంకొకటి కాంతాలో యాక్ట్ చేసిన అది ఏకేపీ డైరెక్టర్ రోల్ వచ్చి మా డైరెక్టర్ కె బాలచందర్ గారిని చాలా విషయం దానిలో బాడీ లాంగ్వేజ్ నుంచి అన్నీ దానిలో వేసుకున్నాను. మా డైరెక్టర్ గారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాట్లో నేను మైండ్లో తీసుకొచ్చి గుర్తు చేసుకున్నాను. దుల్గర్ సార్తో యాక్ట్ చేయడం అంతే, ఇంత పెద్ద స్పేస్ ఇవ్వరు. హీరోగా యాక్ట్ చేసేవాళ్ళు, మనం చాలా హీరోస్తో చేసుకున్నాము. వాళ్ళు లిమిట్ పెట్టుకుంటారు, ఆ లిమిట్ దాటి మీరు వాళ్ళ ముందు పెర్ఫామ్ చేసే ముంచదు, పెర్ఫామ్ దాటి ఎలా ముంచదు. ఇది ఎలా అంటే స్టోరీకి ఏం కావాలనో అది మాత్రమే జరిగింది. హీరో హీరోయిన్ ఏమీ లేదు. రాణా సార్ ఒక సీన్లో చాలా క్యాషువల్గా షర్టు ముడి తీసుకెళ్తారు. ఇది అన్నీనే జరిగింది. ఎందుకంటే మీరు వచ్చి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ఆ న్యాయం చేశాం. దీనిలో అక్కడ ఆ పర్సనల్ అలానే అది ఏమి లేకుండా పనిచేసిన ఫిల్మ్. అందరూ ఇమేజ్ పక్కన పెట్టేశారు. సెట్లోకి వెళ్ళే ముందు ఇమేజ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు, క్యారవన్లో పెట్టేసి వెళ్ళిపోయి యాక్ట్ చేసిన ఫిల్మ్. అందుకే ఇది ఏదో ఒకటి ఉంది దీనిలో. అది ఈ సేమ్ ఈగో ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మాత్రమే మారికినే ఉండదు. ఏదో 50s ఉన్న స్టోరీ కాదు ఇది. ఇప్పుడు మన 50 వరల్డ్లో మనకు చూపించుతాము అంతే. ఇప్పుడు 2025లో ఇంకా ఎక్కువ ఉంది ఈగోస్. ఓకే. ఆ పర్సంటేజ్గా మారుతుంది, మనుషులు మారుతున్నారు. అంత ఈగో అలానే ఉంది, ప్రాబ్లం అలానే ఉంది, ఆ పొసెసివ్నెస్ అలానే ఉంది, మనుషులు మారికినే ఉన్నారు. మనకి ఇలాంటి విషయాన్ని ఈ స్టోరీని ఆ 50sలో చూపించారు అంతే. అది ఒక కొత్త వరల్డ్, ఓ మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది మనకు కూడా. సైకలాజికల్గా ఓ 3 hours టోటల్గా వేరే వరల్డ్లో వెళ్ళి అలానే మన పిక్చర్ స్టార్ట్ అయ్యి 5th to 10th minute లోపల అందరూ ఆ వరల్డ్కి వచ్చేస్తారు. అది అంత ఇంటెన్స్గా పెర్ఫామ్ చేసుకున్నాం. అది దొరికింది, మన వల్ల ఏం లేదు. మా డైరెక్టర్ సెల్వా దానికి మంచి స్పేస్ ఇచ్చారు. యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళిద్దరం ప్రొడ్యూసర్స్ దుర్గల్ సార్ అండ్ రాణా సార్ ప్రొడ్యూసర్స్గా నిలబడినది ఈ ఫిల్మ్కి పెద్ద బలం. ఎందుకంటే సెల్వా ఫస్ట్ ఫిల్మ్, ఓ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఇంత స్ట్రాంగ్ అయిన ప్రొడ్యూసర్స్ దొరికేది. వాళ్ళే చేసేస్తారు అన్నీ, వాళ్ళే సెట్లు అన్నీ, వాళ్ళే అన్ని పని చేసి పెట్టేశారు. ఓకే. మనం వచ్చి డైరెక్షన్ మాత్రం చేయాలి. ఆ మూడుగా సెల్వాకి ఇచ్చారు. సెల్వా ఇస్ గిఫ్టెడ్. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే మీకు ఎక్కువ స్పేస్ తీసుకొని చేసిన సినిమా 8 months ట్రావెల్ చేశారన్నారు. ఇది మొత్తం కూడా కొత్త లోకం క్రియేట్ చేశారు. అప్పటిది సీన్లు ఇప్పుడు తీయడం జరుగుతుంది. అంటే అట్మాస్ఫియర్ మొత్తం ఎక్కడెక్కడ షూట్ చేసేసారు? అన్ని స్టూడియోసేనా? స్టూడియోసే చేసాం. బయట ఎక్కడ చేయలేదు కదా. బయట అంటే మనం ఫ్లోర్సే హైదరాబాద్లో ఫ్లోర్స్లోనే చేసాము ఫుల్గా. చాలా గ్రీన్ మ్యాట్స్, బయట ఎక్స్టీరియర్ వచ్చి గ్రీన్ మ్యాట్స్ చేసి సీజీలా 50sలో ఎలా చెన్నై ఎలా ఉంటుంది అలానే. ఎందుకు చెన్నైగా దీన్ని మార్చింది అంటే అప్పుడు 50s టైంలో ఇండస్ట్రీ ఫుల్గా వచ్చి అక్కడనే ఉండింది. ఓకే. ఆ మూడు కోసమే అది అలా చేశాం. ఓకే. బయట ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్, రకరకాల కథనాలు ఉన్నాయి. ఒకళ్ళు ఒక స్టోరీ అంటారు, ఇంకొకరు బయోపిక్ అంటారు. మీరు ఆల్రెడీ ఇది ఎవరి బయోపిక్ లేదండి. అంటే బయట నడుస్తుంది మీకు చెప్తాను, అది కాదో మీరు చెప్పండి. మనం ఏంటంటే ఎవరి బయోపిక్ కాదు, మనం వచ్చి ట్రావెల్ చేయగానే ఫిల్మ్ చూడగానే మనకు ఒక విషయం గుర్తొచ్చు. ఇది ఆ హీరో లాగా ఉంది, ఇది ఆ హీరోకి ఈ డైరెక్టర్ జరిగిన విషయం లాగా ఉంది, ఇలా ఉంది. సో అన్ని విషయాలు జరిగింది, ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళు కనెక్ట్ అయ్యి చేసుకుంటారు అంతే. ఇది సపరేట్గా పర్ఫెక్ట్గా మన సెల్వమణి రాసిన ఓ క్లీన్ స్టోరీ అది. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట ఎక్కువ మీ దాకా వచ్చిందో లేదు, బయట చూసాను. ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎంఆర్ రాధా గారు ప్లస్ ఎంజీఆర్ గారికి సంబంధించిన స్టోరీ అని చెప్పి. ఎంఆర్ రాధా గారు డైరెక్టర్ లేదే మాట్లాడుతున్నారు. అది దీనిలో నా క్యారెక్టర్ అయ్యా బాడీ లాంగ్వేజ్ లో ఎంఆర్ రాధా సార్ చాలా విషయం తీసుకొచ్చున్నాము. ఒక్కొక్క ఇన్స్పైర్ ఎక్కడెక్కడ దొరుకుతుందో. మా గురుగారికి బాలచంద్ర సార్ బాడీ లాంగ్వేజ్ వచ్చు, నిలవడం, మాట్లాడడం, అంత వాక్ చేయడం చూస్తే ఎంఆర్ రాధా సార్ మూడుకి తీసుకొచ్చుకుంటాం అలా. ఓకే. ఓకే.
అంటే దీంట్లో దుల్కర్ సల్మాన్ ప్లస్ రాణా ప్రొడ్యూసర్లు అన్నారు, మీరు ఒక గ్రేట్ పర్ఫార్మర్. దుల్కర్ సల్మాన్, రాణా గారు ఇద్దరు పర్ఫార్మర్లు ప్లస్ హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. ఎలా మీ మధ్య ఇమడగలిగిందా? 3 పిల్లర్స్ మధ్య హీరోయిన్. అయ్యో, భాగ్యశ్రీ మాత్రమే ఈ క్యారెక్టర్ చేయగలం, వేరే ఎవరు చేయము. అంత క్లీన్గా ఫస్ట్ భాగ్యశ్రీతో మనం క్యాస్ట్ చేసాం. ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, అమ్మాయి 2-3 మూవీస్ చేసేసింది. ఓకే, అంటే ఇదే అమ్మాయికి ఫస్ట్ ఫిల్మ్. చాలా క్లీన్గా తమిళ్ నేర్చుకుని, తమిళ్ మాట్లాడడం, ఆ బాడీ లాంగ్వేజ్, డైరెక్టర్ గారితో ఇది సరి ఇది తప్పు, ఈ సెకండ్ వరకు నా అమ్మాయి సిన్సియర్గా ఉంది ఈ ఫిల్మ్ కోసం, అన్ని పని చేసింది. బట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్కడా మిస్ అవ్వదు, అందరినీ అంత స్ట్రాంగ్గా ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. నాకు తెలిసి మీరు ఇంత ఎగ్జైట్ అయి చెప్తున్నారు ఈ సినిమా గురించి, ప్రేక్షకులకి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందరూ వాళ్ళ ఎన్నో స్టోరీలు వినుకున్నారు కదా, వాళ్ళ ఎక్కడ కలుగుతారో దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అంతే ఫిల్మ్ అయ్యి బయట వెళ్ళగానే వాళ్ళ మైండ్ ఒకటి చెప్పు సార్. ఓకే, ఈగో వల్ల మనం మన ఫ్రెండ్స్తో లేదు మన పేరెంట్స్తో లేదు మన సిబ్లింగ్స్తో మాట్లాడకుండా ఉంటారు చాలామంది. అవును, 2 minutes మాట్లాడితే అన్నీ సరైపోతుంది, అది మనకు నేర్పించారు ఫిల్మ్ సార్. వెరీ గుడ్ అండి. సార్ ప్రతి ఒక్కరి జీవితంలో జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది సార్. జస్ట్ బయట వచ్చిన ఫోన్ వేసి సారీ రా మనం మాట్లాడదాం, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నా ప్రాబ్లం నీకు చెప్పాను, మనం కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటామన్న మాట వచ్చు సార్. అది చాలా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అలాంటి ఫిల్మ్స్ అది.